మాధవరెడ్డి అయిపోయింది. ఈడో మాధవరెడ్డి ఏమో బీసీల రిజర్వేషన్లు కాకుండా చేసిండు. ఆ మాధవరెడ్డి ఏమో బీసీల మీద దాడులు చేస్తుండు. ఇంకో ఆయన సుదర్శన్ రెడ్డి, ఇంకో ఆయన సతీష్ రెడ్డి, ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని కొబ్బరికాయ రూమ్ లో వేసి కొట్టింది. అదే విధంగా దర్శనానికి పోయి ఒక బీసీ కులంలో ఒక రజక జాతికి సంబంధించిన ఎంబీసీ బిడ్డ దేవుని దర్శనం చేసుకోనిక కూడా, మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనిక కూడా ఎంత దురదృష్టకరం అంటే మనం ఏ కాలంలో ఉన్నాం? మనం ఇప్పుడు సోషల్ మీడియా 5G కాలంలో ఉన్నామా, లేకపోతే 1947 బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు, లేకపోతే రాజులు రాజరికం చేస్తున్నారు. ఆయన దురల పాలన కంటే దారుణమైన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఆ బాధ చూస్తే 2 నెలల పసికూన ఒక గర్భిణి ప్రసవించిన స్త్రీ పచ్చి కడుపుతోటి ఉంది. 2 నెలలు అవుతుంది పాపకి. 2 నెలల పాపని ఏ విధంగా తల్లబుతుంది? ఎంత కర్కటమైన స్థితి. ఈ పాకిస్తాన్ లెక్క ఉగ్రవాదుల లెక్క తయారయ్యారు ఇక్కడ రెడ్లు వెనుమలు. అందుకనే వీళ్ళని వెంబడే ఉరి శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రాణికి ఇక్కడ ఏం చేస్తారు సెలబ్రిటీలు వాళ్ళందరూ, మేము కుక్కల్ని కాపాడాలి, నక్కల్ని కాపాడాలి, జంతువుల కోసానికి మేము అవన్నింటిని రక్షిస్తున్నాం. కానీ ఈజీలో బతికెట్లయిందంటే కుక్కల నక్కల కంటే ఘోరమైన స్థితి అయింది. ఎందుకంటే ఒక చిన్న పాప, ఆ పాపను చూస్తే కూడా జాలి అనిపిస్తుంది. 2 నెలల పాపని ఏ విధంగా తల్లబుద్దయింది అంటే దర్శనం చేసుకోవద్దు. 2 నెలల పాపని ఎంత మూగజీవుల కంటే ఘోరంగా, అదే విధంగా రోడ్డు మీద శవాల కంటే ఘోరంగా ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నామంటే అంత ఘోరంగా చూసు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో రక్షణ చట్టం కృష్ణ గారు పెట్టించు. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం నీకెన్నుకున్నావు? ముఖ్యమంత్రి అయి ఉండి నీ గ్రామంలో మేము ఊరు నుంచి 8 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం లేదు అంటే నువ్వు రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి మీరు రెడ్లు ఏం చేసినా కానీ నడుస్తా అనుకుంటారు. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. రెడ్లందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ బీసీల మీద దాడులు చేస్తే రేపు కృష్ణ గారి ఆధ్వర్యంలో అంత పెద్ద ఎత్తున దాడులు కూడా జరుగుతాయి. మీరేమో అడ్డమైన బుద్ధులు తింటారు, ఏది పడితే అవి మాట్లాడతారు. అక్కడిని మమ్మల్ని ఏది పడితే అది అంటే మీ ఇంట్లో కూడా ఏ విధంగా అంటే మీ పరిస్థితులని ఆ వ్యక్తి అడిగినందుకు రూమ్ లో వేసి కొట్టడం, రాళ్ళ తీసుకొని కొట్టడం, ఒక మహిళని చూడకుండా వాళ్ళ అమ్మ మీద నిలబడి, ముగ్గురు నిలబడి, నడుముల మీద నిలబడి ఎక్కడికక్కడ తొక్కి ఒక విధంగా అరాచకమైన ప్రభుత్వం జరుగుతుంది. ఈరోజు పోలీసు ఎక్కడ ఉంది? పోలీసు వ్యవస్థ దిగజారిన రాజకీయాలు చేస్తుంది. మీరు పోలీసు వ్యవస్థ మీరు కాకి సొక్కల నుంచి కాంగ్రెస్ కండువలు కప్పుకోండి. సిగ్గుమాల ప్రభుత్వం మీద, సిగ్గుమాల వ్యవస్థకు మీరు ఉదయం పాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము క్లియర్ హెచ్చరిస్తున్నాం. కృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఉంటాయి. మీరు ఇమ్మీడియట్ గా కేసుని ఫైల్ చేసి వాళ్ళకు తగిన నష్టపరిహారాలను చెల్లించాలని, అదే విధంగా వాళ్ళ మీద అర్హులైన ముగ్గురు మీద కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.